హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి సొరకాయ సర్వపిండి అంటే తెలుసు, ఎంతమందికి సొరకాయ సర్వపిండి అంటే ఇష్టం, కామెంట్ చేయండి. సొరకాయ సర్వపిండి చేయడం చాలా ఈజీ ప్రాసెస్. ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే చిన్న సొరకాయని తీసుకొని దాన్ని తురిమి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కూడా కచ్చపచ్చగా దంచేసి ఇందులో మిక్స్ చేయాలి. నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి తీసుకొని అందులో జీలకర్ర వేసి వాటిని కూడా కచ్చపచ్చగా దంచేసి సొరకాయలో మిక్స్ చేసుకోవాలి. పెసరపప్పు ఒక 10 minutes నానబెట్టిన తర్వాత యాడ్ చేయాలి. తర్వాత నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని ఇందులో వాటర్ వేయకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేశాక ఇందులో బియ్యం పిండి యాడ్ చేసి పిండిని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. పిండి మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక గంజి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఈ గంజికి పిండిని మంచిగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా పెట్టుకోకూడదు, మరి పలుచగా పెట్టుకుంటే గంజి పిండి రాదు, దానికి అతుకుపోతుంది. పిండి మంచిగా స్ప్రెడ్ చేశాక అందులో కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి కాసేపు కాల్. సర్వపిండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఆహా స్మెల్ మాత్రం చాలా టెంప్టింగ్ గా వస్తుంది. అంతే, ఎంతో యమ్మీ సొరకాయ సర్వపిండి రెడీ. మీకు కూడా తినాలని ఉందా? అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.